హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం బాలీవుడ్ మార్కెట్ వచ్చేసిన బార్డర్ 2 మూవీకి సంబంధించి 11 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 22 డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే వీడియోని కంటిన్యూ చేయండి. సో లేట్ చేయకుండా ముందుగా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్, వరుణ్ ధవన్, దిల్జత్, ఆహార్ శెట్టి ప్రధాన పాత్రలు నటించిన బార్డర్ 2 మూవీకి సంబంధించి 11 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా బడ్జెట్ వచ్చి 275 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే దాదాపు నిర్మాత 210 కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమా వచ్చేసి 500 కోట్ల క్లబ్ వైపు పరిగెడుతుందని చెప్పాలి. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే సినిమా మొదటి 9 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 277 కోట్ల 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 327 కోట్ల 65 లక్షల రూపాయలని మొదటి 9 రోజుల్లో బార్డర్ 2 సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు నిన్న ఆదివారం సండే ఫుల్ అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి ఈ సినిమా దాదాపుగా 24 కోట్ల 71 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈరోజు మండే తిరిగి వర్కింగ్ డే, టికెట్స్ రేట్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఒకటేసారి విపరీతమైన గ్రోత్ అనేది తగ్గింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 8 కోట్ల 50 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 11 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 310 కోట్ల 88 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 366 కోట్ల 83 లక్షల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 48 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్, వరుణ్ ధవన్, దిల్జత్, ఆహార్ శెట్టి ప్రధాన పాత్రలు నటించిన బార్డర్ 2 మూవీ మొదటి 11 రోజుల్లో 415 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా లాంగ్ టైంలో 500 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. బట్ 500 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమాకి మొదటి 20 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 264 కోట్ల 43 లక్షల రూపాయలని, అలాగే 21వ రోజు అంటే నిన్న ఈ సినిమా కేవలం 2 కోట్ల 80 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. సండే అయినప్పటికీ కలెక్షన్స్లో కొంచెం గ్రోత్ మాత్రం మనకు చూడడం దొరుకుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే తిరిగి మండే వర్కింగ్ డే స్టార్ట్ అయింది. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు, టికెట్ల రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి సినిమా కలెక్షన్ అనేది కేవలం 90 లక్షల రూపాయలు మాత్రమే ఈ రోజు వసూలు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 22 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 268 కోట్ల 13 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 316 కోట్ల 39 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 22 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 371 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా మెల్లమెల్లగా మన 400 కోట్ల క్లబ్లోకి చేరుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట బార్డర్ 2 మూవీకి సంబంధించి, అలాగే మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.